ఉగాదిని మనం న్యూ ఇయర్గా కన్సిడర్ చేస్తాం కదా. మరి ఎందుకు జనవరి ఫస్ట్ లాగా ఫిక్స్డ్ డేట్ ఉండకుండా ఉగాది ఎవ్రీ ఇయర్ డేట్స్ ఎందుకు చేంజ్ అవుతూ ఉంటుంది? సో లెట్ మీ టెల్ యూ వై. జనవరి ఫస్ట్ అనేది సోలార్ క్యాలెండర్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది అనమాట. అంటే సన్ చుట్టూ ఎర్త్ తిరిగే సైకిల్ని బేస్ చేసుకొని కన్సిడర్ అయితే చేస్తుంది. అందుకే ఫిక్స్డ్ డేట్ అయితే జనవరి ఫస్ట్ వస్తూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఉగాది వచ్చేసి లూనార్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. అంటే మూన్ ఫేజెస్ అనమాట. ఎస్పెషలీ అమావాస్య తర్వాత వచ్చే చైత్ర మాసంని బేస్ చేసుకొని ఇక్కడ లూనార్ క్యాలెండర్ వచ్చేసి డిజైన్ చేయబడుతుంది అనమాట. సన్ క్యాలెండర్ వచ్చేసి ఫిక్స్డ్ అయి ఉంటుంది అనమాట. అందుకనే జనవరి ఫస్ట్ అనేది ఫిక్స్డ్ డేట్ నా ఎవ్రీ మంత్ వ్యారీ అవ్వకుండా అయితే వస్తుంది. అదే ఉగాది క్యాలెండర్ వచ్చేసి ఫిక్స్డ్ డేట్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే ఇది మూన్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఎస్పెషల్లీ చూసుకుంటే మూన్ క్యాలెండర్లో పర్ మంత్కి వచ్చేసి 29.5 డేస్ అయితే ఉంటుంది. అదే సన్ క్యాలెండర్లో అయితే అలా ఫిక్స్డ్గా అయితే ఉండదన్నమాట. కొన్ని మంత్స్ వచ్చేసి 28 ఉంటుంది, కొన్ని మంత్స్ 30 అండ్ 31 కూడా ఉంటుంది. సో అందుకనే సన్ క్యాలెండర్ వచ్చేసి ఫిక్స్డ్గా అయితే ఉంటుంది, మూన్ క్యాలెండర్ ఫిక్స్డ్గా అయితే ఉండదు. సో దీన్ని బేస్కొనే ఉగాది వచ్చేసి ఎవ్రీ ఇయర్ అయితే వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ ఉగాది, తెలుగు ఫెస్టివల్స్ కావచ్చు, ఎటువంటి హిందూ ఫెస్టివల్స్ అయినా ప్రతి ఇయర్ వచ్చేసి డేట్స్ వచ్చేసి వ్యారీ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రకృతికి అనుగుణంగా మూన్ క్యాలెండర్ అయితే రన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ మన ఫాలోవర్స్ అండ్ మన వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ మీకు ఉగాది గురించి ఇంకేమైనా ఫ్యాక్ట్స్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ టుగెదర్.